కిషన్ అత్తులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అవురా బంగారం కొనుడా వద్దా? లవ్ చేయాలనా వద్దా అని అడిగినట్టు బంగారం కొనాలనా వద్దా అంటే నేనేం చెప్తా? మోడీసారి కొనకుర్రి అన్నాడు కదా, ధరలు ఏమన్నా తగ్గుతాయంటవా? ధరలు తగ్గుతాయంటే నేనేం చెప్తా గాని మోడీసారి కొనొద్దని అన్నాడంటే బంగారాన్ని బయట దేశం పైసలలో కొంటున్నప్పుడు మనకు తుట్టి పడుతున్నదట, అందుకే వద్దని అంటున్నాడు. మరి ఇంట్రా మన అమ్మలక్కలు మన మంచికే కదరా. మొగడు ఏడాదికి తులం బంగారం కొనకపోతే కొర్రాయితోటి వాతలు పెట్టే పిల్లలు ఉన్నారు. మరి కొనక తప్పదనంటవా? సార్కేమన్నా ఇంటి పోరున్నదా? ఆమె పోరు పడే కన్నా మోడీసారి చూస్తున్నాడా మనం కొనేది అని కొనేటోళ్ళు కొంటనే ఉంటారు. అసలు జనాలు ఏమనుకుంటున్నారో చూద్దాంపా. साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है. एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था तो लोग देश हित में సోనా దాన్ దే దేతే థే. మోతవరి మోడీ సారు బంగారం కొనొద్దని కొలుపు పెట్టి చెప్తుంటే మనలు తలుపు పెట్టినట్టే చేస్తున్నారు. గోల్డ్ షాప్ల కాడ తేలుతున్నారు. బంగారం అంటే మనోళ్లకు ఎక్కలేని పిచ్చి. పెళ్ళైనా పేరెంటమైనా మెడ నిండా దిగేసుకోవాలి, చుట్టాల ముందు ఫోజులు కొట్టాలి. ఇసుమంత బంగారం లేకపోతే 10 మందిలో పలసనైతాం. బంగారం కంటే ఇల్వగలది ఏంది, అది లేకపోతే ఎట్లా అని అంటున్నారు. సామాన్యులు మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోవాలంటే ఎంతో కొంత అరతులం పెట్టే కాడ కనీసం పావుతులమైన పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మనం కొనాల్సిందే, వాళ్ళకి మనకిచ్చిన వారికి మనం ఇవ్వాల్సిందే కదా. ఖచ్చితంగా పూర్తిగా కొనకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఈ సామాన్యులకి అసలు కొనాలన్న సిచ్యువేషన్ కాదు, కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కొనాలి, అంతే కదా. మరి ఇయాల రేపు పూరి గుడిసెలైనా ఉంటున్నారు గాని మెడల తులం బంగారం లేకుండా ఉంటలేరు జనాలు. బంగారం మన జీవితంలో భాగమైంది. ఈ అక్కేమో అంటది, గోల్డ్ కొనకుండా ఉండాలని మోడీ గారు చెప్పారు 1 ఇయర్ పాటు. కొనకుండా ఉండాలంటే అది ఎలా అవుతుంది? మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఎవ్రీ అకేషన్ ఈవెంట్ లో మనం గోల్డ్ యూజ్ చేస్తాం. అది లేనిదే మనకి ఏ వర్క్ అవ్వదు. అలాంటి గోల్డ్ కొనకుండా ఉండాలంటే చాలా కష్టం. అది మినిమం నీడ్స్ కొనాలి. మినిమం గోల్డ్ కొనడం అయితే జరుగుతుంది. We can't stop that. మోడీ సార్ లెక్కలు వేరుంటే మనలో లెక్కలు అలాగున్నాయి. దేశం ఎక్కడ పోయినా మంచిదే గాని బంగారం కొనడని అంటున్నారు. నువ్వేమంటావక్క? కానీ ఇప్పుడైతే మేము బంగారం కొనే స్థితిలో లేం. మోడీ గారు చెప్పినా చెప్పకపోయినా సరే ప్రెసెంట్ మాకేంటి నిత్యావసర సరుకుల ధరలు తగ్గితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. పేదోళ్ళ ముచ్చటేమో గిట్లున్నది. మోడీ సార్ చెప్పినా చెప్పకపోయినా మాకాడ పైసలు ఉరుకులాడుతున్నాయా ఏమన్నా? ఎట్లా కొంటాం పేదోళ్ళమని అంటున్నారు. ఇంకా నయం మోడీ సార్ కొనొద్దనే అన్నాడు. ఓ ఏడాది పాటు గోల్డ్ షాపులు బంద్ పెట్టాలని అంటే ఇంకెంత లడాయి మోపేస్టోళ్ళు మనోళ్ళు. బంగారం అమ్మా బంగారం, మోడీ చెప్పినా ఇంకెవరు చెప్పినా కొనొద్దనంటే ఊకుంటారా మన ఆడోళ్ళు? భక్తులు ఇంతింత అని దినామింత ఎక్కువనే అవుతున్నారు గారా. ముందుగానే ఎండాకాలం, పిల్లలకు సెలవులు, ఇక మొక్కులు అప్పచెప్పేందుకు ఇదే కదా కరెక్ట్ టైం. అంతేగాని తిరుపతి గంగమ్మ తల్లి జాతర చూస్తున్నావా? ఎందుకు చూస్తలేను, చాలా బాగుంది. తీరొక జాగలల్లా తీరొక తీర్లు మొక్కులు పెడతారు. అన్ని దేవుళ్ళ దగ్గర మొక్కులు అలాగైతే ఇక్కడ ఈ తల్లి దగ్గర మొక్కులు అలాగ. అంతే కదా మరి. పా చిన్న పెద్ద ఏ తీర్ల గంగమ్మ తల్లిని కొలుస్తున్నారో చూద్దాం. వరెవ్వా, చూస్తుంటే బుట్ట బొమ్మల లెక్కన ఉన్నారు కదా, కానీ ఇల్లు ఆడోళ్ళు కాదు. తిరుపతి గంగమ్మ జాతరలా ఆ తల్లి మొక్క తెరుచుకునేందుకు గిట్ల వచ్చిర్రు అన్నట్టు. కుటుంబానికి ఆపతొచ్చినప్పుడు బాధలలో ఉన్నప్పుడు అమ్మవారికి మొక్కులు పెడితే తెరిచిందట. అందుకే ఇట్లా గంగమ్మ తల్లికి ఇష్టమైన వేషధారణలు వచ్చి మొక్కుల పేపిర్రు. ఇగో ఈ బుడ్డ పిల్లల్ని చూడుర్రి, వీళ్ళేషన్ చూడుర్రి, వీళ్ళ కట్టుబొట్టు చూడుర్రి ఎట్లుందో. చిన్న కోయదొర లెక్కనే ఉన్నారు కదా. చేతుల యాపరెమ్మలు పట్టుకొని ఒళ్ళంతా బూడిద రాసుకొని కాటిక పెట్టుకొని ఇక వీళ్ళను చూడుర్రి. మిడల మిరపకాయల దండలు, బెండకాయల దండలు, దొండకాయల దండలు, వంకాయల దండలు పట్టుకొని పెయ్యంతా మసి రాసుకొని వచ్చిర్రు. భక్తుల బాధలు తీర్చిన గంగమ్మ తల్లికి ఈ మొక్కులే పరమ పవిత్రమట. సమ్మక్క సారక్క జాతరలో నిలువెత్తు బంగారం, వెంకన్న స్వామికి ముడుపులు, యమ్లాడ రాజనకు కోడె మొక్కులు ఎట్లా ఫేమస్సో ఈ తిరుపతి గంగమ్మ జాతరలా ఈ చిత్రమైన వేషధానలే ఫేమస్ అన్నట్టు. నేను ఉన్న పలంగా జైలుకు పోవాలి. ఎవరన్నా తీర్థయాత్రలకు పోవాలని అనుకుంటారు గాని నువ్వేంది జైలుకు పోవాలని అంటున్నావు? జైలు జీవితం మీద, ఖైదీల మీద కథలు రాసి బయట ప్రపంచానికి చెప్దామని. నేరాలు ఘోరాలు చేస్తేనే జైలుకు పోతావు, లేకపోతే లేదు. అంటే ఏంది, నన్నేమన్నా చేస్తావా ఎట్లా? ఏహే, జైలుకు పోవాలంటే నేరం చేస్తేనే పోతారని ఎవరన్నారు నీతోటి? మరిగా జాతరత్నాలు సినిమాలో చూపెట్టినట్టు పైసలు ఇచ్చి జైలుకు పోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు. అంటే అది నిజమైన జైలు కాదా? నిజమైన జైలే, మళ్ళా చంచలు కూడా జైలే. కావాలంటే చూడు. 4 గోడల నడుమ ఖైదీల జీవితాన్ని మామూలు జనం సైతం అనుభవించే ఏర్పాట్లు చేసింది జైళ్ల శాఖ. 500 రూపాయలు కడితే చాలు, ఒక్కరోజు బందీకాణాల బందీగా ఉండొచ్చు. నేరస్తులు వేసుకునే బట్టలు వేసుకోవచ్చు, వాళ్ళు తినే భోజనమే తినొచ్చు, నేల మీదనే పడుకోవచ్చు, వాళ్ళు వేసే పనులే వేయొచ్చు. మొత్తానికి చెరసరల ఎక్కుతే ఎట్లుంటదో ఆ అనుభవం స్వయంగా యూసే సవలత్ చేసింది జైళ్ల శాఖ. మళ్ళా సెల్ ఫోన్లు గిట్ల ఇస్తారని అనుకునేరు, ఇయ్యరు. పుసుక్కున నడిమిట్లనే జైళ్ళకి వెళ్ళిపోతామని అంటే మాత్రం 1000 రూపాయలు కట్టి పోవాలన్నట. గవర్నర్ సార్ వచ్చి ఈ ఫీల్డ్
జైలు జైలు చురువి వేసిండు. ఈ జైలుకి వచ్చిన వాళ్ళు వెనకట ఎట్లుండే, ఆ ఖైదీలు ఎసొంటి శిక్షలు ఏ పనులు వేసిర్రో మ్యూజియం కూడా పెట్టిర్రు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడియో విజువల్ రూమ్ కూడా ఇక్కడ ఎక్స్ట్రా ఉంది. దాంట్లో ప్రిజన్లో సంబంధించిన వీడియోస్ అండ్ ఆడియోస్ అక్కడ చూపిస్తాము. దెన్ ఒకటి పాత ట్రెడిషనల్ ప్రిజన్ ప్రాక్టీసెస్ పైన కూడా ఒక సెక్షన్స్ కొత్త చేశాము. దానిలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ తెలంగాణ ప్రిజన్స్ కూడా ఉన్నాయి. పాత ప్రిజన్ ప్రాక్టీసెస్ ఎలాగా ఉండేది, దట్ వాజ్ డిఫరెంట్ అండ్ పనిష్మెంట్ టైప్లో ఉండేది. సో ఇప్పుడు మేము ప్యూనిటివ్ నుంచి రిఫార్మేటివ్కి చేంజ్ చేస్తున్నాము. ఈ వన్ డే జైలుకు పోవాలంటే ముందుగానే జైలు వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నట. అయినా ఎవరైనా పోతే గీతే స్టేషన్కు పోలీసుగా పోవాలనుకుంటారు కానీ గిట్ల శిక్ష పడ్డ ఖైదీ లెక్క పోవాలే చిప్పకుడు తినాలని ఎవరనుకుంటారు అని అనుకునేరు. ఆ సొంటలు కూడా మస్తు ఉన్నారు దునియా మీద. ఈ జనాభా లెక్కలో వచ్చిరా మీ ఇంటికి? ఇంకా రాలేదు గాని శనగల చంద్రయ్య తాత ఫోన్ చేసిండు. ఎందుకో? బిడ్డ ఊళ్ళకు జనాభా లెక్కలో వచ్చిరట, నా కొడుకు గవర్నమెంట్ జాబ్ ఆయే, ఇల్లు చూస్తేనేమో బంగ్లు ఉండే, ఇంటి ముంగల కారు ఉండే, నాకేమో పెన్షన్ రావట్టే, ఈ లెక్కల రాష్ట్రాల్లో వస్తే పింఛన్ పోతుందని అంటావా అని అడిగినరా. నన్ను కూడా గట్లనే అడుగుతున్నారు. మా ఇంట్లో ఏసీ ఉండే, మాకు బండి ఉండే, కూపన్ బియ్యం వస్తాయా బిడ్డ అని అంటున్నారు. అరే ఏం అనుమానాలరా జనాలకు, మీ అనుమానాలన్నీ ఇగోసారి తీరుస్తాడు నుర్రి. జనాభా లెక్కలకు, రేషన్ కార్డులకు, సర్కారిచ్చే సంక్షేమ పథకాలకు లింకు లేదుల్లో. ఆ లెక్కలు వేరు, ఈ లెక్కలు వేరు. సెంట్రల్ సర్కారు 10 ఏళ్లకు ఒకసారి దేశ జనాభా లెక్కలు తీస్తది. చానేండ్లు అవుతున్నదని ఇప్పుడు లెక్క పెడుతున్నది. అంతేగాని ఇంట్లో మీ పేరెక్కించుకుంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వస్తూనే ఉంటాయి. ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ లో వచ్చిన వాళ్ళకు ప్లీజ్ కోఆపరేట్ చేయండి అండ్ వారికి ఇన్ఫర్మేషన్ మీరు తప్పకుండా ఇవ్వాలి. అండ్ మీ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని we will not disclose for any purpose. And most important thing is government schemes ki we will not use it as an opportunity to when eligible or ineligible చేయడానికి కూడా ఈ హౌస్ లిస్టింగ్ లో ఉన్న డీటెయిల్స్ ని వాడడం. ఇన్నర్ కదా కర్నల్ సార్ చెప్పింది. ఎవరైనా ఇదే సందని మీ ఆధార్ కార్డు అడిగినా, పాన్ కార్డు అడిగినా, ఓటీపీలు చెప్పమనన్నా చెప్పకుండ్రి. జనాభా లెక్కలు రాసుకపోని వచ్చేటోళ్ళు ఇవేం అడగరు. మీరు ఉండే ఇల్లు, ఎంతమంది ఉంటుండ్రు, ఎట్లుంటుండ్రు అనేది మాత్రమే అడుగుతారు. సర్కారిచ్చే పెన్షన్లు పోతాయని, ఫ్రీ కరెంటు, గ్యాస్ బుడ్లు రావని వచ్చినోళ్లతో లొల్లి పెట్టుకోకుండ్రి, పరేషాన్లో వాడకుండ్రి. సరేనా? అబ్బబ్బా ఏం ఎండలు రా నాయన, దంచుడు దంచుతున్నాయి. ఈ ఎండలకు పోయి డీ ఫ్రిడ్జ్ లో వండుకుంటే మంచిగుండ అన్నట్టుకున్నది. నువ్వైతే మా పడతావు డీ ఫ్రిడ్జ్ లో గానీ. నేను చెప్పే మ్యాటర్ ఏంది, నువ్వు చెప్పే జోకులేంది? అబ్బో సీరియసే. జోకులు చేసే టైంలో జోకులు గాని సూరన్న సురుకులు పెడుతున్నాడని జనాలు ఎగిరెగిరి దొరుకుతుంటే అల్లూరు జిల్లా పబ్లిక్ అయితే హాయ్ హాయ్ అని పాటలు అందుకుంటున్నారు. గిట్లా 2 తెలుగు రాష్ట్రాలల్లా నిప్పుల కుంపటి జనం నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నట్టే ఉన్న ఈ కాలంలో అల్లూరు జిల్లాలో ఇగో గిట్లా సల్లసల్లగా కూల్గా ఉన్నది. ఏదో ఒక గంటనో ఒక రోజో అని అనుకునేరు కాదు, చాలా రోజుల నుంచి ఇదే వాతావరణం ఉన్నదట. పొగమంచు తెరలు వరుసుకొని కొండ కోన చెట్టు మీద ఎంత అందంగా కానొస్తున్నదో కదా. అల్లూరు జిల్లా ఏజెన్సీలా ఎక్కువగా ఎండ లేనే లేదట. 20 డిగ్రీల పైన టెంపరేచర్ దాటుతలేదట. అబ్బా గిట్లా రామగుండం రెంట చింతల దిక్కుంటే ఎంత మంచిగా ఉంటుందో కదా. అయితే ఇంకో ముచ్చట ఏందనంటే ఇంకో 10 రోజులలోనే నైరుతి ఋతుపవనాలు కేరళకు తాకబోతున్నాయి. మామూలుగానైతే జూన్ 2వ వారంలా చిరుజల్లులతోనే అన్నదాతలను వల్కరియాలి. కానీ తాపాజర జల్దిన్నే వస్తున్నాయి ఋతుపవనాలు. రూపాయి ఆదా చేస్తే రూపాయి సంపాదించినట్లుగారా. అబ్బో ఉన్నట్టుండి గింత జ్ఞానోదయం ఎప్పుడైందో. డబ్బులు పొదుపు విషయంలో పెద్దలు చెప్పిన మాటలు వినాలరా. ఇంత కాలానికి అర్థమైందా? మొన్న మోడీ సార్ చెప్పిన కాడ నుంచే ఇంకా బాగా అర్థమైంది. ఏమని? నేటి పొదుపు రేపటి మదుపు, అదే భవితకు గెలుపు అని. ఏంటి బుజ్జి నీ లోపటి నుంచి కవిత్వం తన్నుకుంటొచ్చేస్తుంది? అంతా మోదీ సార్ మహిమ. ఎందుకో అంతగానం మోదీ నామజపం చేస్తున్నావు? నేను ఒక్కదాన్నే కాదు, అందరు ఇప్పుడు నమో మోదీజీ అని అంటున్నారు. जैसे एक बड़ा संकल्प है पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना, साथियों हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा. ఇంధన పొదుపు భవితకు మదుపు అని మొన్నట్ల జరిగిన మీటింగ్ లో చెప్పుకొచ్చిండు కదా ప్రధాని మోదీ సార్. ఇక మోదీ సార్ పిలుపుతోని మంత్రులు సైతం పబ్లిక్ రవాణాకే మొగ్గు చూపెడుతున్నారు. కాన్వాయిలు పక్కకు వారేసి కాలినడకలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనుకోండి. ఇక ఢిల్లీలా విద్యాశాఖ మంత్రి అతీష్ సూద్ సార్ చూడుండ్రి, పబ్లిక్ రవాణా సంస్థలు ఉండంగా మనకెందుకు పెట్రోల్ దండగా అని మెట్రో బాట పట్టిండు. ఇక సూరజ్మల్ విహార్లున్న ఒక బల్లే మీటింగ్ కోసం పొద్దుగలనే ఢిల్లీ మెట్రోలో ప్రయాణం చేసిండు. అగ చూడుండ్రి సార్ సింప్లిసిటీని. కామన్ మ్యాన్ లెక్కనే రైలెక్కి సీటు లేకున్నా మళ్ళా నిల్సొనే ప్రయాణం చేసిండు. ఇక అటెంకాల మెట్రో స్టేషన్ కించి బడిదాకా ఆటో రిక్షాలో పోయిండు. లీడర్లే కాదు, ఇటు మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ద్వారకాధీష్ బన్సల్ సార్ కూడా సైకిల్ మీదనే కోర్టుకు హాజరుపడ్డాడు.
మొత్తానికి మోదీ సార్ చెప్పిన పొదుపు మంత్రాన్ని మాత్రం మంచిగానే ఫాలో చేసిరు వీళ్ళిద్దరు. పొదుపు చర్యల భాగంగా అటు ఢిల్లీ విద్యా మంత్రి ఆశీష్ సూసారు, ఇటు మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ ద్వారకాధీష్ బన్సాల్ సార్లు ఇద్దరు ఇంధనాన్ని ఆదా చేసి ఆదర్శంగా నిలిచిరు పోండి. అప్పట్లో ఎప్పుడో నిజామాబాద్లోనే అనుకున్నా మా ఊరిలోకి ఐస్ క్రీమ్ అమ్మేటోళ్ళు నిషేధం అని బోర్డు పెట్టిరుగారా. సరే పెట్టొచ్చు, అయితే ఏందనంటావు? ఐస్ క్రీమ్ అంటే కల్తీలు డేట్ దాటిపోయి అమ్ముతారని బంద్ పెట్టిర్రు అంటే అర్థం. కానీ గీలని ఎందుకు బంద్ పెట్టిర్రు? ఎవరినో చూపిత్తపా. నిజామాబాద్ జిల్లాలో ఉన్న కొన్ని పల్లెలకు హిజ్రాల్ని రావద్దు, మీకు మా ఊళ్ళకి ప్రవేశం లేదని గీ బోర్డు పెట్టిర్రు. అయ్యో పాపం ఎందుకు అని అంటారా? బోర్డు మీద రాసిరు చూడుర్రి, పెళ్లిళ్లకు పేరంటాలకు వేలకు వేలు పైసలు అడుగుతున్నారట. అందుకే మీరు వచ్చుడొద్దు అని బోర్డులు పెట్టేసరికి మనోళ్ళు బాధపడుతున్నారు. మేము ఈరోజు బాధపడుతున్నామంటే మా బాధ 20 రోజుల నుంచి ఇంట్లో ఉంటున్నాం సార్. మాకంటూ తిన్నావా చేసినావని అడిగేవాళ్ళు ఎవరు లేరు. వీడీసీ పెద్ద మనుషులకు నేను ఒకటే కోరుకుంటున్నా, మా 80 మంది పొట్ట మీరు కొట్టుకోకండి, మీరు ఇచ్చినంత మేము తీసుకుంటాం సార్. వీళ్ళు ఒక్కరోజు మాకు ఈ అవకాశం ఇవ్వండి. ఒక్కసారి తప్పు జరిగిందేమో, ఈ తప్పు ఇంకోసారి జరగకుండా మేము చూసుకుంటాం సార్. ఇచ్చినంత తీసుకుంటామని అంటున్నది. మరి వీళ్ళకు దిక్కెవరు మొక్కెవరు ఎప్పుర్రి? పనిచేటోళ్ళు లేరాయే, పెట్టుకునేటోళ్ళు లేరాయే, ఏం పని చేసుకోవాలి, ఎట్ల పొట్ట నింపుకోవాలనేది వీళ్ళ బాధ. అందరని కాదు గాని కొందరైతే పెళ్లిళ్ళ దగ్గర పేరెంటాల దగ్గర వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత ఇయ్యకపోతే రచ్చ రచ్చ చేస్తున్నారు. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, చూసుకొని పోవాలి. అట్లని గిట్లా బోర్డులు పెట్టి రావద్దు అని అంటే ఎట్లా ఎప్పుర్రి? బుక్కడి తింటారు, సంబరం కొద్ది మీరు ఇచ్చినంత తీసుకొని పోతారు. వాళ్లకు మనలెక్కని పని దొరికితే మన ఇళ్లకు వచ్చి ఎందుకు అడుక్కుంటారు ఎప్పుర్రి? కొద్దిగా పెద్ద మనసు మనం చేసుకోవాలి, హిజ్రాల్ని అర్థం చేసుకొని పోవాలి. ఏమంటున్నాం వింటున్నారా? ఇవ్వల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.